మీరు ఫుల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మీకు బీపీ పెరిగినట్టు గుండె టకటకటకట అదిరిపోయినట్టు అనిపిస్తోందా? అయితే ఈ రీల్ మీకోసమే, చూసేయండి. మీరు హై స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ హార్ట్ బీట్ ఎక్కువైపోతూ ఉంటే, అలాగే టెన్షన్ పెరిగిపోతూ ఉంటే, బ్రీతింగ్ కూడా అని తీసుకుంటున్నారు అంటే మీకు పానిక్ అటాక్ ఉన్నట్టు. ఈ పానిక్ అటాక్ కి మెయిన్ సిమ్టమ్స్ ఏంటి? హార్ట్ బీట్ చాలా ఎక్సెస్గా ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఊపిరి కూడా సరిగా పీల్చుకోలేరు అని ఎగశ్వాస తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా ఒక 4 to 5 టైమ్స్ చేస్తే ఖచ్చితంగా మన టెన్షన్ అనేది తగ్గుతుంది. అలాగే ఏదైనా ముట్టుకుని దాని మీద ఫోకస్ చేయడానికి చూడాలి. అంటే ఈ మైకని కాదు, నార్మల్గా దేన్నైనా పట్టుకుని దాని మీద ఫోకస్ చేయాలి. దాని ద్వారా మీ టెన్షన్ అనేది తగ్గుతుంది. అలాగే మూడోది, 3 Idiots లాగా ఆల్ ఈస్ వెల్ అని అనుకుంటే సరిపోతుంది. ఈ పానిక్ అటాక్ అన్నది చాలా ప్రివెంటబుల్ సిమ్టమే, కానీ దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేస్తే అది హై సైకలాజికల్ డిజార్డర్గా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి, పానిక్ అటాక్ నుంచి దూరం అయిపోండి.